ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహామృత్యుంజయ హోమం, వీటి గురించి నేను విన్నానండి. హాస్పిటల్లో ఎవరైనా ఉన్నా ఇంకా వాళ్ళు లైఫ్ అండ్ డెత్ ఇష్యూతో బాధపడుతున్నారు, ఇంకా ఆ సమస్య ఉంది, వాళ్ళకి బతకడం కష్టం అనేస్తున్నారు డాక్టర్లు అన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఖచ్చితంగా దైవానుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో ఈ హోమాలు చేయిస్తూ ఉంటారు. దాంతో పాటుగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా ఎప్పుడు జపిస్తూ ఉంటారు. హాస్పిటల్ బెడ్స్ దగ్గర చాలా మందిని అలా చూశాను నేను, ఫోన్లో చెప్పేవి ఇలా విన్నానండి. కొంతమంది ఏమంటారంటే ఇంకొక వెర్షన్ ఇది, నిజమే మహామృత్యుంజయ మంత్రం ఉంది, బాగా పనిచేస్తుంది, మా వాళ్ళు ఇలా కాపాడగలిగాం, మేము కాపాడుకున్నాం, దేవుడి దయ వల్ల అన్నారు. ఇంకొంతమంది అయితే మాకు అసలు ఏమీ అవ్వలేదండి, మేము అనుకున్న వాళ్ళు గతించారు, మాకు చాలా బాధ అనిపించింది, అసలు దేవుడు ఉన్నాడా అని అంటారు కొంతమంది. ఇలా ఈ వాదనల మధ్యలో అసలు ఏంటి మహామృత్యుంజయ మంత్రం అంటే ఏంటి, ఎందుకు పఠించాలి, ఎప్పుడు పఠించాలి? అసలు ఒక మాటగా చెప్పాలి అంటే అమ్మా, మృత్యుంజయ హోమము వలన మనిషి వెంటనే చనిపోతాడు చేస్తే. అవునా అండి? ఖచ్చితంగా. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు మృత్యుంజయ హోమం చేయాలి అని అంటే ఆ హోమ ప్రభావం వెంటనే ఆ మనిషి విముక్తుడు అవుతాడు, బంధ విముక్తుడు. అయ్యో, అంటే అప్పుడు చేయకూడదు. తెలియక ఎంతమంది పొరపాటు చేస్తారు. ఎందువల్లంటే అమ్మా, వెంటిలేటర్లో ఉన్నాడు అంటేనే తన శరీరం అవసాన స్థితిలో ఉంది. ఒక మృత్యుంజయ మంత్రము అనేటువంటిది ఒక్క మాటగా చెప్పాలి అంటే మృత సంజీవిని లాంటిది. అది ఏం చేస్తారంటే జనాలు వీళ్ళకి మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, వద్దు అన్న కావాలని చేస్తారో తెలియదమ్మా. మనిషికి కాస్త అనారోగ్య లక్షణాలు వచ్చినాయి అన్నప్పుడు మృత్యుంజయ జపం చేయించు, ముందు 1,00,000 జపం చేయించాలమ్మా. 1,00,000 జపం చేయించాలి. 1,00,000 జపం చేయించిన తర్వాత అందులో 10%, 10%, 10,000 తర్పణ చేయించాలి. 10,000 తర్పణ చేయించాలి. అనంతరం 1000 హోమం చేయించాలి. నాకు వాళ్ళ కూర్చొని 10 మంది కూర్చొని నాకు 1,00,000 జపం కావాలి, హోమం కావాలి అంటే 1,000,000 రెట్లు శక్తి. ఇప్పుడు స్టైరాయిడ్ అంటారు కొంతమందికి, అది 50 mg అట్లా ఏమని అంటారు. 500 mg చేస్తే మనిషి తట్టుకుంటుందా? అటువంటి 1,000,000 ఎనర్జీ ఉంటుంది, అందులో 1,000,000 ఎనర్జీ. ఆ ఎనర్జీని ఆ శరీరంలోకి మనం పంపిస్తున్నప్పుడు ఆ శరీరం తట్టుకోదు కదమ్మా, తప్పని గుండాగిపోతుంది. చాలా మంది చేసేటువంటి పొరపాట్లువే. పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు అర్జెంట్ హోమం చేయిస్తారండి. అవును, విన్నాను నేను చాలా మంది. దానివల్ల ఉపయోగం ఏంటమ్మా? దానివల్ల భగవంతుడు చేసేది ఏంటంటే ఆ నరకయాతన వద్దని చెప్పి తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఆ పీక్ స్టేజ్ లో చేయకూడదు. అంటే ఎప్పుడు చేయాలండి అసలు? మనిషికి ఇప్పుడు ఏదో సతమతం అవుతున్నాడు, నలత వచ్చింది, ఏదో ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ముందు దేనికైనా సరే సమస్యకి మూల కారణం ఏదైనప్పటికీ కూడా మృత్యుంజయ హోమం చేయించాలి ముందు, శాంతి. ఇది అదేంటండి, ఏదైనా గ్రహ బాధ ఉండొచ్చు కదా, ఆ బాధ ఉండొచ్చు కదా, ప్రధానికి మృత్యుంజయమేనా? అసలు మృత్యుంజయం అంటే ఏంటో తెలుసా? అది తెలియదు. మృత్యుంజయం అంటే ఏమిటో తెలియదు. నీకు తెలిసిందంటే మృత్యుంజయము అంటే ఇగో అనకూడదు కానివ్వండి, ఈ సిగ్గులేని అన్నం తినకుండా గడ్డి తినే అడ్డగారిదందరూ కూడా భగవద్గీత మనిషి చనిపోయినప్పుడు మాత్రమే పెడతారని చెప్పి తయారు చేయాల. ప్రతి నిత్యము భగవద్గీత విధిగా పారాయణ చెయ్యాలి, లేదంటే వినాలి. నీ గీత మారిపోతుంది భగవద్గీత వల్ల. దాన్ని ఏం చేశారు, ఇవాళ నా ఇంట్లో నేను పెడితే పక్కన వాళ్ళందరూ ఇట్లా చూస్తారు, వచ్చా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా అలా తీసుకొచ్చారు. అలానే మృత్యుంజయ శాంతిని కూడా మృత్యుంజయం అనగానే మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు చనిపోతాన్నప్పుడు మాత్రమే చెయ్యాలి, విడిగా చేయకూడదు అనే స్థితికి తీసుకొచ్చారమ్మా. మృత్యుంజయము అనేటువంటి మంత్రాన్ని అనునిత్యము వినటము వలన అనాయాసేన మరణం, వినాదైన్యన జీవనం, 2 వస్తాయి. ఈ 2 రావాలంటే ఆ మృత్యుంజయ మంత్రం ప్రతినిత్యం వినాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, స్వర అక్షర పద వృత్త వర్ణానికి ఉన్నటువంటి వాల్యూ పూర్తిగా తీసేతలు పడేశారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు అని ఒక 100 సార్లు రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే 10 రోజుల్లో 1000 మంది కూడా దాన్ని వినరు. దీనికి ఓం త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్ధనం అంటే స్వరాలు అక్షరాలు అన్ని కూడా మారి తీసేసి ఒక పాటలాగా దీన్ని. ఇప్పుడు ఈ మంత్రాన్ని ఇలా చెప్పినందుకు నాకు ఎంత పాపం వస్తుందో నాకు తెలుసు. అసలు ఉచ్చారణ దోషం ఉండకూడదు. స్వర అక్షర పద వృత్తవర్ణాలు సంబంధం లేకుండా ఒక పాటలాగా పెట్టి దాని వెనకాల నుంచి ముందుకు ఒక మ్యూజిక్ పెడితే అప్లోడ్ చేసిన కొన్ని గంటలలో లక్షల వ్యూవర్షిప్ వెళ్తుంది అనుకుంటా. అన్ని లక్షల మంది ఆయుష్ అనేటువంటి వృధాగా పోతుంది అనుకుంటా. అసలు తప్పు చదవకూడదండి. అది దానికి తిరుగులేదు. ఇంకా మమ్మల్ని చదువుకున్న రోజు కొట్టేవారండి. ఎందుకు కొట్టేవారంటే తప్పు చెప్తే కొట్టేవారు కాదు. మంత్రం అంటే 1 నుంచి 10 వరకు చెప్పాలి. 1, 2, 3, 4, 7, 10 అంటే కొట్టేవారు కాదు. కాదురా ఇది ఇట్లా వస్తుందండి. 1, 2 అంటే దాన్ని అర్థమైంది. దీర్ఘాలు పెట్టేసి ఆ 1 అనేటువంటి దాన్ని 1, 2 మారుస్తే మాత్రం ఇలా పెట్టి కొట్టేవారు. ఇక్కడ సన్నటి పొల తీసుకుని కొట్టేవారు. ఒకవేళ ఇంకొక మాట నేను కొట్టను నేను ఇంకా అంటే అమ్మయ్యా నువ్వు తప్పు చెప్తే గోడకు నువ్వే కొట్టుకో ఇలా పెట్టుకుని గోడకి కొట్టుకుంటే సౌండ్ రావాలి. గురుగారు అమ్మలో కూర్చునేవారు. కక్ష కాదు మా మీద, నేర్చుకోవాలి పిల్లలు, అది తెలియాలి. తెలియకపోతే దాని యొక్క పాపం అంతా ఇంత కాదు వంశానికి అంటుందని చెప్పి టపా టపా లేదంటే కనుక మోకాలు గుంజీలమ్మ, మోకాలు కింద ఠాన్ సౌండ్ రావాలి, ఈ చేతులు సౌండ్ రావాలి, తలకాయ కింద కూడా సౌండ్ రావాలి. అలా 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 చేస్తే తప్ప అంత శిక్షిస్తే తప్ప మాకు మంత్రాలు రావు. అది అటువంటి శ్లోక రూపాలు చెప్తుంటే ఎక్కడో తీసుకెళ్ళి తలకాయ పెట్టుకుని గోడకేసుకోవడం అంత కోపం వస్తుంటుంది తప్పులు చెప్తుంటే. ఆ శిక్షలు అనుభవించి ఆ మంత్రాన్ని అంత జాగ్రత్తగా మేము తెచ్చుకుంటూ వచ్చాం. అనాయాసేన మరణం వినాదయం అని చెప్పినాం. రోజు ఆ మృత్యుంజయ మహామంత్రాన్ని నువ్వు 111 సార్లు ఏ పనిలో అయినా వింటూ వచ్చావా, రేపు అనేటువంటి రోజు గురించి నువ్వు ఆలోచించకల్లా. 2 దోసపండు తెలుసు కదమ్మా మీకు. దోసపండులాగా మనకు ఆయుష్ పూర్తయినప్పుడు ఏమాత్రం ఎవరి చేత ఆయన నాకు ఓపిక లేదు గ్లాసు మంచి ఎవరా కూడా అనిపించుకోకుండా అనాయాసంగా కడుపు నిండా భోజనం చేసి హాయిగా పడుకొని ప్రాణపోతుంది మా మంది. ఆ దోస తీగకి ఆ పక్వానికి రాగానే ఆ పండు తొలుగు వేసి బయటకు వచ్చేస్తుంది. అప్పటివరకు ఇలా ఉంటుంది కదా, పండిపోయింది అన్న క్షణం ఇలా వచ్చేస్తుంది పక్కకి, తొడుగు వదిలేస్తుంది. మనం కోస్తాం, కోసే అదే వదిలేచ్చేస్తుందండి. అది చక్కగా పక్వానికి వచ్చిన పండు. అలానే మనకు భూమి మీద నూకలు అయిపోయినాయి. అకాలం అనేటువంటి మరణం రానియదమ్మా, ప్రాణభయం రానిదు, ప్రమాద భయం రానివ్వదు, అంత గొప్పది అది. దాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ శరీరంలో అది మంత్రం శక్తి సరిపోదమ్మా. ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మనం 100 సార్లు చెప్తుంది వినగలుగుతాం. ఆ శక్తిని మనం తట్టుకోగలంటే మన కంట్రోల్లో మనం ఉన్నాం. కానీ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు అతని కంట్రోల్ అతను ఉండదు. ఆ లేనప్పుడు ఒక స్థాయి దాటి మెడిసిన్ ఇస్తేనే కంట్రోల్ తప్పేస్తుంది. అటువంటిది ఈ మంత్రాన్ని మనం ప్రొజెక్ట్ చేసి ఆ మంత్ర శక్తిని మనం పంపిద్దాము అంటే దాని శరీరం తీసుకోలేదమ్మా. ఆ తీసుకోకపోవడం పడక్ తన గుండె అయిపోతుంది. ఎన్నో చూశాను నేను. అందుకనే హాస్పిటల్లో ఉన్నప్పుడు చేయకూడదు. మా ఇళ్లలో ప్రతి పుట్టినరోజుకి చేస్తారమ్మా. ఒక పుట్టినరోజు వచ్చింది, మీ అందరికి పుట్టినరోజు అంటే ఇన్నేళ్ళు వచ్చినాయను కదా. మాకు కలియుగంలో 80 సంవత్సరాలు అనుకుంటే 40వ సంవత్సరం పుట్టినరోజు వచ్చింది. అంటే ఈ కట్టె పుట్టి 40 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా బ్రతికేది 40 ఏళ్ళే. 80 ఏళ్ళు బ్రతుకుదామని అనుకుంటాం అందరం. 40 ఏళ్ళు దాటిపోయింది, 80 ఏళ్ళు నేను బ్రతుకుదాం అనుకుంటాం. బ్రతికేది 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళు సాధించేముంది, మిగిలిన 40 ఏళ్ళలో సాధించవలసింది ఏదో ఉంది. అది సాధించాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పుట్టినరోజు వస్తుంటే ఒక 4 రోజుల ముందు నుంచే కొంతమందిని కూర్చోబెట్టి 1,00,000 మృత్యుంజయ జపం చేయిస్తారమ్మా. ఖచ్చితంగా చేంజ్ హోమం చేయిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే నిరవధికంగా ఆయుష్ ఆరోగ్యం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే 12 ఏళ్ళకి ఒకసారి మొత్తం 1,00,000 చేయిస్తారు. అంటే ప్రతి సంవత్సరము 10,000 చేస్తారు. ప్రతి సంవత్సరం 10,000 1000 తరపున 100 హోమం చేయించుకుంటూ వస్తారు. సంవత్సరం అయిన తర్వాత 1,00,000 కంప్లీట్ చేస్తారు 12 ఏళ్ళకి ఒకసారి. అట్లా చేసుకుంటూ రావడం వలన ఆ కృష్ణ శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా వృద్ధి చెందుతూ ఉంటాడో ఆ రకంగా ఆ వంశం మొత్తం ఆ రకంగా వృద్ధి చెందుతూ వస్తుంది. నిరోగ శతాయుష్మాన్ భవ అని అంటారు. ఎలాంటి రోగము లేకుండా 100 ఏళ్ళు నువ్వు వర్ధెల్లా బాబు అని అంటే 100 ఏళ్ల పాటు అతను పరిగెత్తాలని కాదు. ఏ కారణం చేతనైనా నీకు ఆయుష్ ప్రమాణం పూర్తయి చనిపోయినప్పటికీ కూడా 10 మంది హృదయంలో నువ్వు చిరస్థాయిగా జీవించాలని చెప్పి అర్థం. దానికి
ఆ ఒక్క యోగం ఆ మృత్యుంజయ మంత్రం వినడం వల్లే వస్తుందమ్మా. ఓ అయితే రోజు ఇది కొత్త విషయం అయితే తెలుసుకున్నాను నేను. కేవలం ఏదో ఆపద వచ్చిందనో ఏదో జరుగుతున్నప్పుడు కాకుండా ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని చేయించుకో, వినాలి, వినాలి, కనీసం పఠించాలి. 2 దీనికి మృత్యుంజయ హోమానికి షట్కాల అర్చన అని ఉంటుందమ్మా. ఒక నెలకి 6 సార్లు చేస్తారు. ఆహా. ఒకనొక సమయంలో నిజం చెప్పాలంటే ప్రతిరోజు షట్కాల శివార్చన రావణాసురుడు మాత్రమే చేశాడు, ఇంకెవరు చేయలేదు. ఈ షట్కాల మృత్యుంజయ ఆరాధన అనేటప్పటికి ఒక నెలకి 6 సార్లు ఉంటుందమ్మా. నెలకి 6 సార్లు ఆ మృత్యుంజయ హోమం అనేటువంటి విధానానికి అనుసరించుకోగలిగితే బ్రతికుండంగా హాస్పిటల్ అడుగు పెట్టక్కర్లా. మన ఇంట్లో మనం చేయించుకోవాలంటే ప్రతిసారి బోల్డ్ ఖర్చు. మామూలుగా ఎంత ఖర్చు అవుతుందండి? దానికి మనం ఖర్చు నిర్ణయించలేమండి. అంతేనా? ఎందువల్లంటే ఇప్పుడు 1,00,000 జపం చేయించాలి. ఆ 1,00,000 జపం కావడానికి 10 రోజుల పాటు కూడా అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళు వేరే చోటికి వెళ్ళకూడదు. 10 రోజులు మనకే నిబద్ధుడైపోయి ఉండాలి. పూర్తిగా నిబద్ధుడైపోయి ఉండిపోవాలంటే అతని కుటుంబం, అతని విధానం ఏంటి, ఆ నెల మొత్తం అతని కుటుంబాన్ని మనం పోషించగలగాలి. అలా 11 మంది కుటుంబాలు మనం పోషించగలగాలి ఓ నెల రోజుల పాటు. మరి ఒక స్థాయి అవుతుంది. కనుక ఈ మృత్యుంజయ శాంతికి ఏం చెప్పారంటే షట్కాల శివార్చన లాగా షట్కాల మృత్యుంజయ ఆరాధనకి ప్రతి నెల 6 సార్లు ఉంటుంది. అది ఆ పూజా ద్రవ్యాలు అది ఎక్కడన్నా సామూహికంగా చేస్తున్నారు అనుకోండి, నా లెక్క కరెక్ట్ అయితే 2,000-2,500 అవుతుంది 6 సార్లకి. మన ఇంట్లో చేసుకుంటే ప్రతిసారికి చాలా ఖర్చు అవుతుంది. కానీ 6 సార్లు ఎక్కడన్నా సామూహికంగా జరుగుతుంది, ప్రతి నెల 6 సార్లు జరుగుతుంది అన్న చోట మనం వెళ్ళి మన విధానం చేసుకుంటే 1 సంవత్సరం పాటు మీరు నెరవేర్చుకున్నా నా అంచనా ప్రకారం 25,000 మించి దాటదు. అంతే. 72 సార్లు నీ పేరు మీద అక్కడ మృత్యుంజయ శాంతి జరిగిందిగా. 72 అనేటువంటి మనకి భీమరథ శాంతి అని చెప్పి మనకి 72 వచ్చి 73 రంగానే చేస్తారమ్మా. అవునవును, విన్నానండి. ఈ శాంతి అనేటువంటి మూలంగా భగవంతుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు ప్రతిదీ. దానికి దశవారం పఠేద్యస్తు సద్య పాపై ప్రముచితే 10 వారాలు అంటే 70 రోజులు. ఇందాక ఒకటి చెప్పుకున్నాం నైమిత్తికంలో పూర్వాంగం ఉత్తరాంగం అని చెప్పి. మొదటి రోజులు చివరి రోజు 72 రోజులు. ఈ 72 సార్లు ఇక్కడ ఆరాధన జరుగుతుంది సంవత్సరంలో. నెలకి 6 సార్లు అంటే సంవత్సరం 72 సార్లు ఆ మృత్యుంజయ ఆరాధన జరిగింది అంటే ఇక జీవితంలో నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదుగా. అంటే ఒక 25,000 రూపాయలు నీది కాదనుకుంటే నువ్వు సంవత్సరం పాటు నెలకి 6 సార్లు మృత్యుంజయ ఆరాధన జరిగిందిగా. ఇక నీ ఇంట్లో అపమృత్యు అనేటువంటిది ఎందుకు ఉంటుంది? భయం నాస్తి సర్వత్ర విజయప్రదం. అంతేనమ్మా. అది మృత్యుంజయ శాంతి అంటే ఆ విధానాన్ని అనుసరించి ఉంటుంది. ఏదో హాస్పిటల్కి వెళ్ళంగానే హడావిడిగా కూర్చోబెట్టేస్తే ఏమాత్రం ఫలించదు. ఫలించకపోగా మళ్ళీ మా నెత్తి మీద మృత్యుంజయ హోమం చేయించాము, ఇంత ఖర్చు పెట్టాం, మాకు ఫలితం రాలేదు, కుదరలేదండి అనే మాట వస్తుంది. నానా యాగి చేస్తారమ్మా వాళ్ళు. దానికి మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. కాదమ్మా ఇప్పుడు కుదరదు అంటే లేదు గురుగారు మీరు చేయాల్సిందే. గట్టిగా కాదు అని అంటే ఏదైనా జరగడానికి జరిగితే మీ వల్లే జరిగింది, మీరు చేసి ఉంటే జరిగేది, వాళ్ళు బ్రతికే వాళ్ళు వీళ్ళు బ్రతికేవారు, మీరు చేశారు కాబట్టి పోయాడు ఆయన. రెండు మాకి అందరికీ తేలిగ్గా దొరికేది ఎవరంటే పురోహితుడు కదండి. అంటే తేలిగ్గా ట్రామాయణంగానే వస్తున్నానండి అని అంటే అందరికీ కూడా అందరి జీవితాలు బాగుండాలని చెప్పి సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా పురజన రహితాన్ని కోరేటుండాలి పురోహితుడు. అందరికి చులకను కూడా మరి అతనే కదండి. కాబట్టి తప్పదు మాట్లాడాలి. దాని విధానాన్ని అనుసరిస్తే థ్రోట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు తగ్గించారమ్మా. 73 సంవత్సరాలు థ్రోట్ క్యాన్సర్. కొన్ని రోజులు ముందు నుంచి కూర్చొని ఇదే విధానాన్ని అనుసరించాం, క్లియర్ అయిపోయింది హాయిగా. అది పరమేశ్వరుడు అనుగ్రహం. వాళ్ళ అమ్మాయితో చెప్పాం, ఓకే మీరు ఒప్పుకుంటా. వాళ్ళ నాన్నగారికి పాయసం అంటే చాలా ఇష్టం, కానీ 73 ఉంది, గురుగారు ఇలా ఉందండి, పర్లేదమ్మా నాకు ఒక 20 రోజుల ముందు టైం ఇవ్వండి, ఆ తర్వాత మీరు వ్యవహారం చేసుకుని అంటే 1,00,000 జపం చేయించిన తర్వాత మళ్ళీ 10,000 తర్పణ చేయించాలి. 10,000 తర్పణ చేయించిన తర్వాత హోమం చేయించాలి. దానికి నాకు కనీసంగా ఒక 20-21 రోజులు పడుతుంది. నేను 25-30 మందిని చేయించడం ఆ విధానాన్ని అనుసరించి చేసే వాళ్ళు లిమిట్గా కూర్చోబెట్టుకుంటాను. నేను 21 రోజు ఆపరేషన్ చేయించుకోమన్నా. 21 రోజు ఆపరేషన్ అయింది, ఆయన ఇంటికి వచ్చారు. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత కనీసం 4.5 సంవత్సరాలమ్మా రోజు పాయసం తిన్నాడు ఆయన. ఆవిడ ఎంత సార్లు చెప్పుకొని ఆనందపడిందంటే ఇవాళ మా నాన్నగారు పాయసం కడుపుంటుంది నా గురుగారు రెండోసారి అంటే మాకు ఇక్కడ ఎంత సంతోషంగా ఉందంటే మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు నాకు ఎంత ఇచ్చారని కాదు, ఆ మాట చెప్పుకుంటుంది చూసారా అండి, అది మాకు సంతోషంగా ఉంటుంది. అది చేసే విధానం ఉంటుందమ్మా. దానం ఇచ్చేటప్పుడు తల్లి ఇది ఈ విధానాన్ని అందరూ చేయరు.
నాకు ప్రత్యక్షంగా జరిగింది మీకు చెప్తున్నాను. Hmm. వాళ్ళ నెంబర్ ఇస్తాను, Hmm. జరిగిందంటే మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి ఒకసారి, అవునా కాదా అని. Hmm. ఇదే మృత్యు శాంతి చేయించాల్సి వచ్చింది. హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. Hmm. ఒక 70 కిలోలు బరువు ఉంటారు ఆవిడ. హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నారు. స్కెల్టన్ లాగా మొత్తం 30 కిలోలు ఒక మూటలాగా అయిపోయింది ఆవిడ. Hmm. కష్టం అంటే నేను మంగళవారం అమావాస్య వచ్చింది, ఆ రోజు నాడికి మొత్తం మొదలుపెట్టి పూర్తి చేసి దానం ఇవ్వాలమ్మా. Hmm. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, పత్తి, ఇనప బకెటు, Hmm. నల్ల గొంగలి, బంగారం, సప్తగ్రామ్య ఔషధ సప్తారణ్య అంటే ఇట్లా కొన్ని విషయాలు తీసుకొని బూడిద గుమ్మడికాయ, పండు గుమ్మడికాయతో కలిపి 8 Hmm. బంగారంతో కలిపి దానం ఇవ్వాలి. పెట్టమన్న సుమారుగా 22-23 గ్రాములు బంగారం పెట్టారు. దానం తీసుకోవడానికి ఎవరు రాలేదమ్మా. అయ్యో. Ah. అంటే కర్మ బాగాలేకపోతే పుచ్చుకున్నవాడు చచ్చిపోతారమ్మా. మృత్యుంజయ దానం అంటే మనం ఏదో ఇచ్చేసేస్తాం అనుకుంటాం. అది ఆ సమయం కనుక ఏమాత్రం తేడా కొన్నా పుచ్చుకున్నవాడు చచ్చిపోతారు. Hmm. 2.5 లక్షల రూపాయలు ఆ దాన దక్షిణగా పెట్టాం. Hmm. Hmm. 2.5 లక్షల రూపాయలు ఆ దానం తీసుకున్న వాళ్ళకి దక్షిణ. Hmm. దొన్నపోతు కూడా ఉంది మందులో ఒకటి, యమధర్మరాజు వాహనం. Hmm. ఎవరు తీసుకోరు. మరి ఏమైంది? మంత్రశాంతనం ఒప్పుకుంది నేనేగా, Ah. తీసుకున్నా. మీరు తీసుకున్నారు? ఆ, నేనే చేయించింది మొత్తం అంతా. Ah. మొత్తం నేనే చేయించాను. ఎవరు మేము తీసుకోమంటే తీసుకోమన్నారు. Ah. కాదయ్యా, 1 సంవత్సరం నీ కుటుంబాన్ని వాళ్ళు పోషిస్తారు. ఈ 2.5 లక్షలు పక్కన పెట్టాయి, నీ కుటుంబాన్ని 1 సంవత్సరం వాళ్ళు పోషిస్తారు. ఆ ఏర్పాటు మొత్తం నేను చేస్తా నీకు Hmm. అన్నాడు. సరే చేస్తా, ఎవరండి అన్నారు. Hmm. ఓకే, సమయం దాటిపోతుంది, నేనే తీసేసుకున్నా. మధ్యాహ్నం పూర్తయిపోయింది. ఇక్కడ ఖమ్మం నుంచి బయలుదేరి వేరే ఊరు వెళ్ళామమ్మా. మేము ఒక 5గురం కలిసి, నేను, నా భార్య, ఇంకో 4గురం కలిసి. రిటర్న్లో ఘోరమైన యాక్సిడెంట్. ఈశ్వరానుగ్రహం వల్ల నా మెడలో ఉన్నటువంటి అప్పుడు సిద్ధమాల ఒకటి ఉందమ్మా. Hmm. అంతకుముందు ఒక 3-3.5 లక్షలు పెట్టి తెప్పించుకున్నా సిద్ధమాల. 18 ముఖాలు ఒకటి నుంచి Hmm. సిద్ధమాల. ఆ రుద్రాక్షమాల మెడలో ఉంది. అది కొట్టుకుంది. నేను డ్రైవింగ్ చేస్తున్నాను. అది హారియర్ కారు, Ah. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాల కొత్తది కారు. Hmm. యాక్సిడెంట్ అయింది. నా పక్కన కూర్చున్న అతనికి ఏమో కాలు మల్టిపుల్ ఫ్రాక్చర్ అయింది. అంటే 3 ముక్కలైంది కాలు. Oh. Hmm. వెనక్కి కూర్చుంటే ఇక్కడ 36 కుట్లు పడ్డాయి. Hmm. నేను నా భార్య సేఫ్ కానివ్వండి. Hmm. కుట్టుకోవడం వల్ల అది ఇది బెలూన్ వస్తుంది కదా, Hmm. అది వచ్చింది. Airbags. రుద్రాక్షమాలు దాన్ని గట్టిగా ఉతుకోవడం వలన ఆ 1 నుంచి 18 ముఖాలు వరకు ఉన్న రుద్రాక్ష అచ్చు పడిపోయిందమ్మా. ఇక్కడ లోపలికి దిగిపోయినట్టు రుద్రాక్షమాల. Hmm. ఇలా అంటే ఒక 3 రోజుల పాటు అచ్చలానే చరచరలాడేటట్టుగా మనం గట్టిగా నొక్కుంటే ఒక అచ్చులాగా పడుతుంది కదా, పడుతుంది. అలా 3 రోజుల పాటు అర్చాలనే Ah, అది మెడలో నిజమే. మాల మనకి ఉన్నట్టుగా అలాంటి ఉత్తుకుపోయింది గట్టిగా. Hmm. సేఫ్. 22 లక్షల రూపాయల కారు దేనికి పనికి రాలేదమ్మా. ఏంటంటే కర్మ ప్రారంభం. Hmm. అంతా ఉంది, మృత్యుంజయ దైవానుగ్రహం ఉంది కాబట్టి మీకు అది పూర్తయింది. ఇక్కడ మాకు యాక్సిడెంట్ అయింది. ఆ రోజు సాయంత్రం ఆవిడ డిశ్చార్జ్ కాదు, ఐసీయూ నుంచి బయటకు వచ్చింది. వా, అలా ఉంటాయండి. ప్రత్యక్షంగా జరిగిందమ్మా. ఆ తర్వాత నా భార్య కాస్త భయం వేసి, ఇటువంటి పనులు మీరు ఇంకెప్పుడు చేయకని చెప్పి మాట ఇవ్వండి అంది. ఇవ్వని చెప్పాను. Hmm. ఎందుకంటే మనం ఉన్నదే వైదికంగా ఉన్నాం. Hmm. ఎవరికో కష్టం వస్తే ఆ కష్టాన్ని మంత్రపరంగా తీసుకెళ్ళడానికి దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ బ్రాహ్మణ ద్వారా మనం కొన్ని పనులు చేయించుకుంటే మనకు మంచి జరుగుతుందని వచ్చినప్పుడు Hmm. నాకేదో ముందుకు రావాలి. జరుగుతుంది అనుకుంటే నేను చేయకూడదు. కానీ చాలా ధైర్యం చేశారండి. ఆ రోజు మీకు పేపర్లో పడింది, చాలా గట్టిగా పడింది పేపర్లో. Hmm. ఆ కారు దేనికి పనికి రాబడింది, 22 లక్షలు. కారు పోయినందుకు మాకు అనిపించింది కానీ సేఫ్, వాళ్ళు సేఫ్ అయ్యారు. వాళ్ళు క్షేమం. ఎన్నేళ్ళు అవుతుందండి? 4-5 ఏళ్ళు అవుతుందండి. Hmm. ఇక్కడే ఉన్నారు, ఇంకా ఈ ఊర్లో ఉన్నారు వాళ్ళు. Hmm. ఏంటంటే మృత్యుంజయ శాంతి అంటే మనకు అనుకున్నది తేలిక కదండి. Hmm. అది ఒక మనిషి తీసేసుకోవాలి, Hmm. ఆకున్నటువంటి దోషాన్ని తీసుకోవాలి. Hmm. ఆ తీసుకునేటువంటి వ్యక్తికి అంత శక్తి ఉంటే వాడు బ్రతుకుతాడు. Hmm. మరి దున్నపోతున్నారు అంటే సామాన్య మనం ఎవరు తీసుకుంటాడండి. నిజంగా. ఏదో నల్ల నువ్వుల నూనె, బూడిద గుమ్మడికాయ, కాటను, వీటి బకెట్, వరకు ఇనప అంటే- వస్తువులు, అంత బంగారం అంటే తీసుకుంటాడు. దున్నపోతులు కూడా కల్పిస్తుంటే ఎవరు తీసుకుంటాడండి. Hmm. ఎవరికి వాడికి ప్రాణభయం ఉంటుందిగా, ఉంటుంది. నాకేదైనా అవుతుందేమో అని చెప్పి. ఆ మంత్రం అనేటువంటిది ఆ రకంగా సాధించుకున్నామేమో, చావలేదు. ఓకే, సేఫ్, బయటపడ్డాం. Hmm. అంటే ఏదో ఒక వస్తువు పోవాలి. 22 లక్షల రూపాయల కారు పోయింది పనికి రాకుండా. పోయింది. కొత్త కారు అంటే 18 నెలలు దాన్ని బాగు చేసినా అవ్వలేదండి. Hmm. మరి ఆలోచించండి. అంటే ఇనుమంటే ఇదే కదా, Hmm. ఏ స్థాయిలో ఆ ప్రభావం ఉంది అంటే మనం అనుకుంటాం మృత్యు చేసిందంటే ఏముంది అని అనుకుంటాం. నీ దగ్గర నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని బయటికి తీయాలంటే ఇంకో మనిషిగా ఇవ్వాల్సిందే. Hmm.
నా ప్లేస్లో ఇంకో మనిషి రావాలి ఇక్కడికి, కరెక్ట్. నా ప్లేస్లోకి ఇంకో మనిషి రాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనుగా. అట్లా అనమాట. చాలా ఇటువంటి అనుభవాలు బ్రహ్మాండంగా దర్శనాలు ఉన్నాయి. ఉన్నాయండి. కాబట్టి మృత్యుంజయ శాంతి అంటే మనం అనుకునే విధంగా కాదండి. అవతల మనిషికి అనునిత్యం వినటం వలన అనాయాసేన మరణం వినాదన్యం జీవనాన్ని అలా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. అది మనం పొందగలగాలి అంటే ఒక విధానం ఉంటుంది, ప్రతిరోజు వినగలిగితే చాలు. ముందు ఇదైతే అందరూ అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్క చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.